అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అవి ఎందుకు జరిగాయో తెలియదు కానీ అవి ఇలాంటివి జరగకుండా ఉండాలి. కెరీర్ జరగాలి, స్ట్రాంగ్ జరగాలి, అలాంటి జరగాలి. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంతే. అది పదే పదే జరుగుతుంటే స్ట్రాంగ్ అదే కాదు, ఇంకా డిఫరెంట్ తగలాలి దెబ్బలు అంతే. మనం స్ట్రాంగ్ అవుతాం, నేర్చుకుంటాం. దాన్ని చాలా నేర్చుకున్నాను తెలుసా నేను. ఏం నేర్చుకున్నారు? నీ బయట నీతో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు. స్కెచ్ చేసింది ఎవరు, గేమ్ లాడింది ఎవరు, లోపలికి వెళ్ళి తెలిస్తే నీకన్నీ చాలా తెలుస్తాను. బయటకు వచ్చిన తర్వాత నీకు హెల్ప్ చేసేవాడు ఎవడు, వాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వాడి ఇంటెన్షన్ ఏంటి. హర్ష్ని ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను గివ్ హెర్ మనీ సంథింగ్ అట్లా ఏముండదు. నువ్వు క్యాపబుల్ కాబట్టి నీకు ఆదుకుంటారు. నిన్నెందుకు ఆదుకుంటారు అబ్బా? రేపు పొద్దున సిరీస్ చేస్తాడు, సినిమా చేస్తాడు, లేకపోతే ఇంకోటో ప్రసాద్ ద్వారా పరిచయం, ఇంకోటి చాలా చాలా ఉంటాయి. నేను గొప్పగా చెప్పాను కానీ నిన్ను ఆదుకునేవాడు కూడా దొంగ. నేను ఇవి చూశాను. దొంగ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాడిని వాడుకుంటున్నాడు అబ్బా అంతే. ఇంతమంది మీకు అగేన్స్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు మర్డర్ చేశారా? లేకపోతే చాలా మంది మోసం చేశారా? ఎవరు నిన్న కాక మొన్న వచ్చి యూట్యూబ్ లో నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి సన్నగా వచ్చి నువ్వు ఒక లవ్ స్టోరీలు పెళ్లివారమండ్లు నువ్వు చేసేసి హిట్ కొట్టిస్తే మేము మెయింటైన్ చేసి మేము జిమ్లకి వెళ్ళి మేము ఎదవరమా మాకు రాదు. ఎవరు నువ్వు వచ్చి సన్నగా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కమిటీ కొరాలు అంటావు, ఇప్పుడు మిత్రమండలు అంటావు, రేపు ఇంకోటి రోమియో జూలియట్. ఎవరు అసలు నువ్వు రాజీపురం అంత తోపు అంత అందగడివా? ఎవరా నువ్వు? అయితే ప్రాజెక్ట్ ఇది ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ ఆపేయచ్చు కదా మరి. ప్రాజెక్ట్ ఆపరు. సరే, ఫ్రాంక్ గా ఒకటి అడుగుతా. నేను 2-3 దగ్గర విన్నాను, కొంచెం యాటిట్యూడ్ సక్సెస్ చూసాక కొంచెం మాట జారడం ఎక్కువ ఉంది ప్రసాద్ దగ్గర. అయ్యో బాబు, చెయ్యి కూడా జారేస్తున్నాను. మొహమాటం లేదు ఇందులో, మంచిగా మొహమాటం లేదు. నేను సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా తెలుసా? సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ప్రసాద్ గారు సోఫా కొన్నాడా? సోఫా మనకు తెలియదు అని నేను సోఫా కొనుక్కోకూడదా సార్? జనరల్ డౌట్. ఇలాంటి చాలా టార్చర్లు చూపించారు నాకు. ఎవడో ఫోన్ చేసి ఎరా మర్చిపోయారా మమ్మల్ని నువ్వు అని ఎవడో తెలియదు నాకు. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం రూమ్మేటో లేదా ఫ్రెండ్ ఎవడో మర్చిపోయారా నువ్వు పెద్దగా రమణవరా అని మాట్లాడతారు. ఎవడరా నువ్వు? సరే 15 ఏళ్ళ ముందు ఫ్రెండ్ నువ్వు, ఈ 15 ఏళ్ళు ఏం పీకావు? బావా నువ్వా? అయ్యో ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను రాయా అని నేను అంటాను. నేను మళ్ళీ చేస్తాను వేరే మళ్ళీ చేస్తా బాబా కూడా పెడతాను. 15 ఏళ్ళ ముందు ఎవడో ఫోన్ చేస్తాను నీకు, లేదా డబ్బుల కోసం ఫోన్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చిన డబ్బులు మసాలు తెలుసా అన్న, బెట్టింగ్లో ఓడిపోయా నాకు 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి. ఎవడో మొన్న కనబడి షర్ట్ ఇలా పట్టుకుని రా ఫోటో నాకు అందరం ఇష్టం అని చెప్పారు అన్నాడు. ఈ షర్ట్ ఇలా చిరిగింది, ఏం చేయాలి? దాచుకుని వెళ్ళాలా? అరవకూడదు. మీడియాలో హర్షిని వాడు ఫాదర్నే రమేష్, హర్షిని ఫాదర్ చిరంజీవి అంటే నీకు ఎలా ఉంటుంది? ఎవడో కూర్చొని దాసరి సంథింగ్ వాడి పేరేదో, వాడు వాళ్ళ ఫాదర్ ఇది వాళ్ళ మదర్ ఇది, నా తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ అని మాట్లాడు. ఓకే, పేర్లు మార్చిస్తే కోపాలు రావు. నువ్వు కొడితే కోపం రాకూడదు, నువ్వు లోపలేస్తే కోపం రాకూడదు, నువ్వు తిడితే కోపం రాకూడదు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కోపం రాకూడదు, నా డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే నాకు కోపం రాకూడదు, సినిమాలు ఆపిస్తే కోపం రాకూడదు, మమ్మల్ని తక్కువగా చూస్తే మాకు కోపం రాకూడదు. యాటిట్యూడ్, నోరు మాట ఇసిరేస్తాడు, చెయ్యి ఇసిరేస్తాను అనేది. అంటే ఒక స్టేజ్ వరకు కంప్రెస్ అయిన తర్వాత అది ఏమవుతుంది? లాస్టే అవుద్ది అబ్బా. డే 1 అఫ్కోర్స్ నన్ను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసినావు, ఇప్పుడు చేసినావు. ఈ రెండిట్లో నువ్వు వర్కే చూసావు కానీ పర్సనల్ ఏమైనా మారిందా? అదే దరిద్రం, అదే బాధ, అదే పెయిన్. అందుకే అన్నాను ఇందాక నేను, ఇంతకన్నా తొక్కేవాడు ఎవరు లేడు. అందుకే నాకు అంత భయం లేదు. ఇంకా అంతకన్నా ఎవడేం చేస్తారు, మా అయితే కొట్టాలి ఇంకా అందరు కలిసి. సో అంత ట్రామా చూసిన తర్వాత యాటిట్యూడ్ ఉండదా? యాటిట్యూడ్ అంటే వాళ్ళని పలకరిస్తా ఓకే అది కాదు, వాడి బిహేవియర్ బట్టి నా బిహేవియర్ ఉంటుంది. అన్నా బాగున్నావు అంటే బాగున్నా అన్నా, తమ్ముడు బాగున్నా ఎరా బాగున్నాను రా సరే అర్థం అంటే నువ్వు చెప్తాను, నువ్వు రాయిచ్చే కొత్త పెంకులు తగులుతాయి. సో ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, నీకు యాటిట్యూడ్ కనిపించిందా? మాట శబ్దం కనిపించిందా? మరి నీకేమైనా డిస్రెస్పెక్ట్లో మాట్లాడాను నేను? రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడామా? ఒకడు స్ప్రెడ్ చేసే పదాన్ని పట్టుకొని తిప్పేసి
నాకైతే బిగ్ బాస్ కాల్ చేశారు రమ్మని. వద్దు భయ్యా, నా అలాంటి పస్సు సట్టాడు 2 రోజులు వచ్చేస్తాను మొత్తం అంటేసి నేను వద్దు ఉండలే. నాకు అలాంటి ప్లేస్లో నేను 4 మనుషుల్లో నేను అంటే నాకు ఫేక్ అనిపిస్తాయి. అసలు నాకు అది నాకు ఫేక్ అనిపిస్తుంది. అది ఫేక్ అనిపిస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మనం. ఓకే ఫేక్, దట్ ఈస్ ఫేక్, దిస్ ఇస్ రియల్. ఓకే ఇది ఫేక్ కాబట్టి నేను కత్తి తీసుకొని ఖండిస్తాను అలగలేదు. ఇప్పుడు నువ్వు హాయ్ ప్రసాద్ అని ఎగ్జిట్ అయ్యానుకో, నేను అంత ఎగ్జిట్ అయ్యాను హాయ్. సో నీకు ఎలా ఉంటుంది? నేను అంత ఎగ్జిట్ అయ్యాను దగ్గరికి వెళ్తే హాయ్ అంటే. నా ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, హాయ్ హర్షిని, గుడ్ మార్నింగ్, తిన్నావా, ఏం చేస్తున్నావు, మెసేజ్ పెట్టాను నాకు, ప్రసాద్ ఏం చేస్తున్నావా, యా ఫైన్ ఓకే అని అంతే రిప్లై. చాలా షార్ట్ రిప్లై ఇస్తా. యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాను దానికి? ఇప్పుడు రైట్ నా నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను ఎలా ఉన్నాను? నేను అలజడితో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను? ప్రశాంతంగా ఉన్నాను. ఇదే ప్రశాంతత. ప్రశాంతత అంటే కూర్చొని ధ్యానము. ప్రశాంతత అంటే మనం చేసే పనిలో కూడా ప్రశాంతంగా చేసుకోవడం. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కదా, ఎక్స్ట్రీమ్ సాడ్ కదా. ఐఎమ్ జస్ట్ న్యూట్రల్. ఇక్కడ ఉందాక అన్నా కదా ఏంటి మీ ప్రాబ్లం అని. ఎక్స్ట్రీమ్ విష్ణు వాడు తెలుసు కదా, లడ్డు గారు అంటే మ్యాడ్లో. వాడు ఎవరికైనా కోపడితే ఎందుకు చేసావు వద్దని చెప్పే కదా అప్పుడే అని అంటాడు. ఎవరితో ఫ్రంట్గా కోపడడం. అది నేను ఏంటి అవుతాను. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అది నేర్చుకుంది వాడి దగ్గర. అదే నేర్చుకుంది అనుకున్నాను కానీ నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకోవాలి ఇక్కడ దగ్గర. వాడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. వార్నింగ్ కూడా, ఏంటి హర్షిని ఏ టైం చెప్పాను నీకు, రావాలి కదా, ఇలా ఇంకోసారి చేస్తే బాగా చెప్తాను బాయ్ అంటాడు. అదే నేను అనుకో, బుర్ర బుద్ధి ఉందా హర్షిని నీకు, 9 o'clock అన్నావు 9:30 వచ్చా ఏమనుకుంటున్నావు అసలు అంట టైం. ఇదే మాట. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు అరిచ అనిపించింది అనుకో, ఇంకా మ్యాజిక్ అయిపోద్ది అక్కడ. ఇమీడియట్ కట్ అయిపోద్ది. అది నేను చేసింది అది అదే. ఇప్పుడు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఎవరో నోరు వాళ్ళు అన్నాడు, ఇంకోటి యాక్ట్ కాదు, టోనింగ్ అన్నప్పుడు ఇట్లా అని. వాడు ఇంకా అంత క్లోజ్ గా నా దగ్గర రాలేడు. ఎవరైనా నా గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఇది కదా అటు వెళ్ళిపోద్ది, అట్రాక్షన్ అటు వెళ్ళిపోద్ది. అవును నిజమే మొన్న అరిచాడు వాడికి ఉండిపోద్ది చాలా రోజులు. ఇదే నా ప్రాబ్లం. చాలా మంది ఎక్స్ట్రీమ్ గా అరుస్తాను నేను. మళ్ళీ వెంటనే 10 నిమిషాలు 5 నిమిషాలు పోయాక అలా అని ఉండకూడదు రా, సారీ ఏమనుకోక, మంచి డ్రెస్ కొనుక్కుంది కదా, ఇది గుర్తుండదు దానికి, అరిసిందే గుర్తుంటుంది. చాలా వరకు నేను అందరూ దూరం అయిపోవడానికి కారణం అదే తప్ప అంతకు మించి లేదు. మీరు అంటే నాకు భయం వేస్తుంది. చాలా మంది రిలేట్ చేసుకోగలరు. అరుస్తారు, తర్వాత రిగ్రెట్ అవుతారు. వాడు మైండ్ లో అది ఉండదు పాపం. ఉండదు. వాడు ఆ క్షణంకి, ఇప్పుడు నేను వర్క్ బాగా రావాలని చెప్పి అరుస్తా, అది ఆ క్షణంకే, అది వాడు బాగుపడతాడని. కానీ అలా చెప్పుండకూడదు, తప్పు. వాళ్ళు బాగుపడినా మన టోన్ అని చెప్పాడు. మా అమ్మమ్మ ఒక మాట అనేది అనమాట, పెట్టావు కదా అని చెప్పి 4 దెబ్బలు వేస్తే ఎవరో పడరు. ఎస్, ఎవరో పడ్డారు. అండ్ నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఐ లవ్ యూ అంత అందంగా కూడా ఐ హేట్ యూ చెప్పాలి, ఐ హేట్ యూ కూడా ఐ లవ్ యూ అంత అందంగా చెప్పాలి. విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, అప్రోచబుల్ గా ఉంటావు. టోన్ మారిస్తే, టోన్ నార్మలైజ్ చేస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.